ఒక సినిమా నచ్చకపోతే దానికి రీజన్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. మొత్తం లాగ్, ఫస్ట్ హాఫ్ లాగ్, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినా కూడా బాగానే ఉంది. సినిమా కొంచెం లాగ్ అనిపించింది. కొంచెం సెకండ్ హాఫ్ மட்டும் லாக் ஆற மாதிரி இருக்கு. செகண்ட் హాఫ్ కొంచెం స్లో పోகும், కొంచెం లాగ్ இருக்கும் లైటా. ఆడియన్సే కాదు సినిమా తీసే వాళ్ళు కూడా స్టోరీలో ఎక్కడా లాగ్ ఉండకూడదని జాగ్రత్త పడుతున్నారు. సెకండ్ డే నుంచి ఈ లాగ్ థింగ్ స్టార్ట్ అయ్యింది. ఐ హేట్ దట్ వర్డ్ కానీ వాడాలి. ఇక్కడ లాగ్ వస్తుంది అని మేమే ఆలోచించినాం. లాగ్ సెకండ్ హాఫ్ வந்து కొంచెం లాగ్ ఆరుదని మిక్స్డ్ రివ్యూస్ వస్తుంది. అదే ఏతుకురా. బేసిక్గా మన భాషలో లాగ్ ఉంది అంటే సినిమా స్లోగా ఉంది లేదా ఎంగేజింగ్గా లేదు అనుకోవచ్చు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక సినిమా ఎందుకు నచ్చలేదో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కామన్ ఆడియన్స్తో పాటు క్రిటిక్స్ కూడా జస్ట్ ఈ లాగ్ అనే పాయింట్ని ఎక్కువ మాట్లాడుతున్నారు. సినిమా కనెక్ట్ అవ్వకపోవడానికి వేరే కారణాలు ఉన్నా సరే కేవలం జస్ట్ లాగ్ అని చెప్పి పేసింగ్ని తప్పుపడితే రైటర్స్ మీద ఎడిటర్స్ మీద అనవసరమైన నింద వేసినట్టు అవుద్ది. సో సినిమాల్ని కొంచెం సీరియస్గా తీసుకునే మనలాంటి మూవీ లవర్స్ అందరూ కూడా ఈ లాగ్ అనే ఫీలింగ్ని ఎడిటింగ్ అండ్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. ఇందులో భాగంగా సినిమా అండ్ టెక్నాలజీ ఈ రెండింటిని మనం అర్థం చేసుకుందాం. సరే, ఎక్కువ ల్యాగ్ చేయకుండా సాధ్యమైనంత సింపుల్గా చెప్తాను. ఈ 3 గ్రాఫ్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ గ్రాఫ్ చూస్తే ఇది ఇండియాలో ఇంటర్నెట్ వాడకం ఎంత ర్యాపిడ్గా గ్రో అయిందో చూపిస్తుంది. నెక్స్ట్ పక్కన ఉన్న ఈ 2 స్టడీస్ని అబ్జర్వ్ చేస్తే మనుషుల్లో అటెన్షన్ స్పాన్ తగ్గుతోంది. అలాగే లాస్ట్ 100 yearsలో సినిమాల్లో యావరేజ్ షార్ట్ లెంగ్త్ కూడా తగ్గుతోంది. అసలు ఇంటర్నెట్ వాడకానికి సినిమాల్లో షార్ట్స్కి సంబంధం ఏంటి అని మీరు అడగచ్చు. ఈ రెండింటికి డైరెక్ట్ లింక్ లేదు. కానీ లాస్ట్ 25 yearsలో ఫోన్ వాడకం పెరగడం వల్ల ప్రతిరోజు మనం ఎన్నో రకాల విజువల్స్ని చాలా తక్కువ టైం స్పాన్లో కంటిన్యూస్గా స్క్రోల్ చేస్తున్నాం. సపోజ్ మీరే గమనించండి, ఎప్పుడైనా వరుసగా ఒక 2-3 గంటల సేపు రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూస్తే మనలో ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ తగ్గిపోతాయి. అయితే ఫోన్ అండ్ సోషల్ మీడియా వల్లే సినిమాల్లో ల్యాగ్ ఉంటుందని నేను చెప్పట్లేదు. సినిమా బాగుంటే ఖచ్చితంగా ఎంత లెంగ్త్ ఉన్నా షార్ట్లు ఎలా ఉన్నా సరే ఫోన్ పక్కన పెట్టి మరీ చూస్తాం. అయితే ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ తగ్గడానికి, సినిమా నచ్చకపోతే ఈ ల్యాగ్ అనే ఫీలింగ్ రావడానికి ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా లింక్ ఉందేమో అనిపించింది. ఎందుకంటే ఒరిజినల్గా ఒకప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ స్లోగా ఉన్నా సరే, వీడియో బఫరింగ్ లేట్ అయినా సరే ఈ ల్యాగ్ అవుతుంది అనే పదాన్ని మనం వాడేవాళ్ళం. దాన్నే ఇప్పుడు ఆటోమేటిక్గా సినిమాలకు కూడా అప్లై చేసేస్తున్నాం. ఒక పక్కేమో గూగుల్, మెటా లాంటి టెక్నాలజీ కంపెనీలు మిగిలిన వాళ్ళకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ మీదే యూజర్స్ ఎక్కువసేపు ఉండాలని చెప్పి సాధ్యమైనంత అడిక్టివ్గా అల్గారిథమ్స్ని డిజైన్ చేసి ఆడియన్స్ అటెన్షన్ స్పాన్తో ఆడుకుంటున్నాయి. సో ఆబ్వియస్గా ల్యాగ్ గురించి మాట్లాడేటప్పుడు ఈ టెక్నాలజీ ఫ్యాక్టర్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే సినిమాలకి సంబంధించి టెక్నికల్గా మాట్లాడుకుంటే కనుక ఈ ల్యాగ్ అనే ఫీలింగ్ని ఇంకొంచెం డీప్గా మనం అర్థం చేసుకోవాలి అంటే ఫిల్మ్ మేకర్ ఇంటెన్షన్ ఏంటి, సినిమా టోన్, స్టోరీ పేసింగ్, రిథమ్ అండ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్, ఈ 5 పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. దీనికోసం పర్సనల్గా నాకు బాగా నచ్చిన అంటే సుందరానికి, మంత్ ఆఫ్ మధు అండ్ మత్తు వదలరా ఈ 3 సినిమాల్లో ఫస్ట్ 15 minutesని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ముందుగా నెంబర్ 1 పేసింగ్. అంటే సినిమాలో కథ ఎలా కదులుతుందో చెప్పేదే పేసింగ్. సపోజ్ సీన్లు ఫాస్ట్గా వెళ్తున్నాయా లేదా స్లోగా టైం తీసుకుని బ్రీతింగ్ స్పేస్తో బిల్డ్ అవుతున్నాయా అనేది డిసైడ్ చేసేది పేసింగే. సపోజ్ మత్తు వదలరాలో ఇంట్రో సీక్వెన్స్ని తీసుకుంటే కనుక రఫ్గా ఒక 370 షాట్లు ఉంటాయి. అదే అంటే సుందరానికి సినిమా స్టార్టింగ్లో అయితే రఫ్గా ఒక 300 షాట్లే ఉంటాయి. ఇక మంత్ ఆఫ్ మధు సినిమా ఇంట్రోలో అయితే మహా అయితే 80 షాట్లకు మించి ఉండవు. అంటే ఒక్కో సినిమాలో డైరెక్టర్ ఒక్కో పేస్తో కథని మొదలు పెట్టారు అనుకోవాలి. మత్తు వదలరా క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి ఫాస్ట్గా ఉంటుంది, ఎక్కువ షార్ట్స్ ఉంటాయి. అంటే సుందరానికి రామ్ కామ్ కాబట్టి మరీ ఫాస్ట్గా లేదా మరీ స్లోగా లేకుండా మీడియం పేస్తో మొదలు పెట్టారు. కానీ మంత్ ఆఫ్ మధుల్లో మాత్రం డైరెక్టర్ డెలిబరేట్గా ఇంటెన్షనల్గా షార్ట్స్ని కొంచెం ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచుతారు. ఎందుకంటే మంత్ ఆఫ్ మధు అనేది ఒక హ్యూమన్ డ్రామా, ముఖ్యంగా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ని, సున్నితమైన భావోద్వేగాల్ని చూపించే కథ. కాబట్టి ఫాస్ట్గా ఏదో యాక్షన్ థ్రిల్లర్లా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ మూడ్ అనేది క్రియేట్ అవ్వదు. ఇక నెక్స్ట్ తెలుసుకోవాల్సింది నెంబర్ 2 రిథమ్. అంటే స్టోరీ ఫ్లో ఎలా ఉంది, విజువల్స్, సౌండ్స్ ఎలాంటి ఎఫెక్ట్ని తీసుకొస్తున్నాయి, ఇవన్నీ కూడా ఎడిట్ రిథమ్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇందాక చెప్పుకున్నటువంటి 3 సినిమాల్లో కూడా ఫస్ట్ 15 minutes తీసుకుంటే యావరేజ్ షార్ట్ లెంగ్త్ ఒక్కో సినిమాలోనూ ఒక్కలా ఉంటుంది. సపోజ్ మత్తు వదలరాలో స్ప్లిట్ స్క్రీన్స్ ఉంటాయి, ఆస్పెక్ట్ రేషియో మారుద్ది, ఫాస్ట్ కట్స్ ఉంటాయి, ఎక్స్పెరిమెంటల్ షార్ట్స్ కనిపిస్తాయి, విప్ ప్యాన్స్, జూమ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా క్రైమ్ సబ్జెక్ట్కి సెట్ అవుతాయి. అలాగే అంటే సుందరానికి సినిమాలో కూడా మాంటాజెస్లో ఒక రిథమ్ని, అలాగే హీరో ఇంట్లో జరిగే కాన్వర్జేషన్స్లో ఇంకో రిథమ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక మంత్ ఆఫ్ మధు సినిమాని తీసుకుంటే ఇది రిలేషన్షిప్స్ని ఎక్స్ప్లోర్ చేసే డ్రామా. ఇందులో ఎక్కువగా డైలాగ్స్ ద్వారానే కథ ముందుకెళ్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎక్కువగా కాన్వర్జేషన్సే ఉంటాయి. జస్ట్ 2 మనుషులు కూర్చుని మాట్లాడుకోవడం, వాళ్ళ థాట్స్ని, ఫీలింగ్స్ని
ముఖ్యంగా వాళ్ళ పెయిన్ని ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోవడం ద్వారా కథలో డెప్త్ మనకు అర్థం అవుద్ది. సో దానికి తగ్గట్టే సింపుల్ వైడ్ షాట్స్ ఉంటాయి. యాక్టర్ల ఫేస్ మీద కెమెరా ఎక్కువసేపు ఫోకస్ అవుద్ది. సో బేసిక్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే పేసింగ్ అండ్ రిథమ్ ఒక్కో సినిమాలోనూ ఒక్కోలా ఉంటాయి. కొంతమంది సినిమా అంటే 2 గంటలే ఉండాలి, 3 గంటలు ఉంటే ఎవరో చూడరు, షార్ట్ లెంగ్త్ కూడా 3-4 సెకండ్స్కి మించుంటే ఆడియన్స్ అటెన్షన్ నిలబడదు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరి అటెన్షన్ స్పాన్, మైండ్ సెట్ ఒకేలా ఉండవు, అలాగే అన్ని సినిమాలు కూడా ఒకేలా ఉండవు. సార్ ఇక్కడే సౌండ్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడే పెట్టండి సార్, ఇదంతా లాగ్ సార్ అంటారు. చప్పట్లు అంటే ఇక్కడ నుంచి ఇలా కొడితే చప్పట్లాగా వస్తుంది, జస్ట్ ఇలా పెడితే చప్పట్లు అని అనిపించదు కదా నీకు షార్ట్ సినిమా చూసేటప్పుడు. కాబట్టి బిగినింగ్ ఆ లాగ్ ఉండాలంటాం మేము. ఇలా ఇలాగంటే పెద్ద చప్పట్లాగా వస్తుంది, ఇలాగంటే నార్మల్ చప్పట్లాగా వస్తుంది. ఇదే ఎడిటింగ్ టైమింగ్. నెక్స్ట్ నెంబర్ 3 టోన్. అంటే ఓవరాల్ మూడ్ ఏంటి, కథలో అట్మాస్ఫియర్ ఏంటి అనేది. ఇది జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 15 మినిట్స్లోనే ఆడియన్స్కి అర్థమైపోద్ది. సపోజ్ మంత్ ఆఫ్ మధు సినిమాని తీసుకుంటే ఇది రియలిస్టిక్గా ఉండే రిలేషన్షిప్ డ్రామా. సో ఆ టోన్కి తగ్గట్టే సినిమాలో ఎడిట్ ప్యాటర్న్ ఉంటుంది. ఇక మత్వదలరా అయితే హూడ్ అండ్ ఇట్ స్పేస్లో క్రైమ్ కామెడీ కాబట్టి టోన్ కూడా కొంచెం వ్యాకీగా హ్యూమరస్గా ఉంటుంది. అలాగే అంటే సుందరానికిలో మోస్ట్లీ ఆ కన్ఫ్యూజింగ్ కామెడీ అండ్ హ్యూమరస్ డైలాగ్స్ ఒక రామ్ కామ్ టోన్ని సెట్ చేస్తాయి. అలాగని సినిమా మొత్తం ఒకే టోన్తో ఉండాలి అని రూల్ లేదు. సీరియస్ సబ్జెక్ట్ అయినా సరే సడన్గా కామెడీని కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే ఆ టోన్ షిఫ్ట్ అనేది ముందే సెట్ చేసి ఆడియన్స్ని సర్ప్రైజ్ చేయొచ్చు. బేసిక్గా పాయింట్ ఏంటంటే సినిమా టోన్తో కనెక్ట్ అవ్వకపోయినా సరే మూవీ మనకి నచ్చదు. నెక్స్ట్ నెంబర్ 4 స్ట్రక్చర్. అంటే కథ స్ట్రైట్గా లీనియర్గా వెళ్తుందా లేదా ముందుకి వెనక్కి నాన్ లీనియర్గా వెళ్తుందా అనేది కూడా చాలాసార్లు మనకి ఫస్ట్ 15 మినిట్స్లోనే అర్థమైపోద్ది. మత్తు వదలరా సినిమాని తీసుకుంటే కథ లీనియర్గానే స్టార్ట్ అవుద్ది, తర్వాత హూడ్ అనే ఎలిమెంట్ వచ్చిన తర్వాత ముందుకి వెనక్కి ట్రావెల్ అవుద్ది. అలాగే అంటే సుందరానికి సినిమాని తీసుకుంటే సినిమా స్టార్టింగ్లోనే ఫార్వర్డ్స్ అండ్ రివైండ్స్ని అలవాటు చేసుకోండి అని చెప్పి వివేకాత్రేయ ముందే ఆడియన్స్ని సిద్ధం చేశారు. ఇక మంత్ ఆఫ్ మధు సినిమాని తీసుకుంటే ప్రజెంట్ హీరో హీరోయిన్ల మధ్య జరిగేటువంటి డివోర్స్ కథ, అలాగే పాస్ట్లో ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ, ఈ రెండు కలిసి మెయిన్గా మధు అండ్ లేఖ రిలేషన్ని స్లోగా రివీల్ చేస్తూ ఉంటాయి. సో స్టోరీ స్ట్రక్చర్ కూడా మోస్ట్లీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మనకు అర్థమైపోద్ది. కొంతమందికి నాన్ లీనియర్గా కథని చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, కనెక్ట్ అవ్వరు. సో ల్యాగ్ అనిపించడానికి ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఫైనల్గా నెంబర్ 5 ఇంటెన్షన్. నా దృష్టిలో ఇది మాత్రం అన్నిటికంటే ముఖ్యమైనది. సినిమాలో పేసింగ్, రిథమ్ ఇవన్నీ పట్టించుకోకపోయినా సరే సినిమా మొత్తం చూసిన తర్వాత ఒకసారి అసలు డైరెక్టర్ ఏం చెప్దాం అనుకున్నాడని ఆలోచిస్తే ఓవరాల్ మూవీ కనెక్ట్ అవ్వకపోయినా అట్లీస్ట్ డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ ఇది అని మనకి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ 15 మినిట్స్లో ఇంటెన్షన్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్ అంటే నా ఉద్దేశం కంటెంట్ ఏంటి, ఏ స్టైల్లో ఆ కంటెంట్ని సినిమాగా కన్వర్ట్ చేశారో అర్థం చేసుకోవడం. సపోజ్ మంత్ ఆఫ్ మధు ఫస్ట్ సీన్లోనే పాస్ట్ అండ్ ప్రెజెంట్ రెండిట్లోనూ లేఖ అండ్ మధు మధ్య రిలేషన్ ఎలా ఉందో చూపిస్తారు. సో ఇది మాత్రం హ్యాపీ ఫీల్ గుడ్ సినిమా కాదు, సీరియస్ డ్రామా అని మనకు అర్థం అవుద్ది. రోజు ఇడ్లీ అని ఏడుస్తావు కదా, ఇడ్లీ ఎందుకమ్మా ఎలా ఉంటుంది? అలా చూడకు, ఇవాళ కూడా ఇడ్లీయే. నీకు ఇంకేం తిన్నా అరగట్లేదమ్మా. జస్ట్ ఇలా ఇడ్లీతో టైంతో పాటు రిలేషన్స్ ఎలా మారుతాయో చూపించడం కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మత్తు వదలరా తీసుకుంటే జోక్స్, పాప్ కల్చర్ రెఫరెన్స్లు, సీరియల్ స్పూఫ్ ఇవన్నీ కూడా ఇదొక ఫన్నీ క్రేజీ స్టోరీ అని ముందే సెట్ చేస్తాయి. ఇక అంటే సుందరానికి తీసుకుంటే ఫస్ట్ 15 మినిట్స్లోనే సుందరానికి వాళ్ళ నాన్నకి మధ్య ఉన్నటువంటి ఆ టిపికల్ మిడిల్ క్లాస్ ఓవర్ ప్రొటెక్టివ్ బాండింగ్ని చూపించి కథని స్టార్ట్ చేస్తారు. సో పాయింట్ ఏంటంటే డైరెక్టర్ ఇంటెన్షన్ అనేది బయట నడుస్తున్న ట్రెండ్ని, టెంప్లెట్ని ఫాలో అవుతుందా లేదా తన ఓన్ వాయిస్ని, ఒరిజినాలిటీని చూపిస్తుందో లేదో ఒకసారి ఆలోచిస్తే సినిమా నచ్చినా నచ్చకపోయినా హేట్ మాత్రం రాదు. రీసెంట్గా మన ఛానల్లో కొన్ని వీడియోస్ కింద చాలా మంది కామెంట్ చేస్తున్నారు తంగలాన్ సినిమా గురించి మాట్లాడమని. యాక్చువల్గా నాకైతే ఓవరాల్ సినిమా కనెక్ట్ అవ్వలేదు, కానీ ఫిల్మ్ మేకర్ ఇంటెన్షన్ అండ్ ఒరిజినల్ ఐడియా నాకు బాగా నచ్చాయి. ఒకవేళ థియేటర్ నుండి బయటకు వచ్చిన వెంటనే అడుగుంటే సింపుల్గా నేను కూడా ల్యాగ్ ఉంది అనేవాడినేమో. కొంచెం గ్యాప్ ఇచ్చి పారంజిత్ ఇంటెన్షన్ అండ్ ఆ మ్యాజికల్ రియలిజం స్ట్రక్చర్ అర్థం చేసుకున్నప్పుడు ఐడియా వైజ్ అప్రిషియేట్ చేయొచ్చు అనిపించింది. అలాగని సినిమాని చూస్తున్నప్పుడు పక్కన పెన్ను పేపర్ పెట్టుకుని ఇవన్నీ రాసుకోమని నా ఉద్దేశం కాదు. నిజంగానే మాట్లాడుకోవడానికి, ఆలోచించడానికి సినిమాలో ఏం లేదు అన్నప్పుడు మనమేం చేయలేం. కానీ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఇంటెన్షనల్గా ఒక డిఫరెంట్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయడం కోసం సీన్స్ని స్లోగా బిల్డ్ చేస్తారు, అన్కంఫర్టబుల్గా ఉండే ఎమోషన్స్ని కూడా చూపిస్తారు. సో పూర్తిగా కనెక్ట్ అవ్వకపోయినా సరే ఖచ్చితంగా నేర్చుకోవడానికి మాత్రం ఏదో ఒక టేక్ అవే ఉంటుంది. ఈ ల్యాగ్ అనే కంప్లైంట్ గురించి ఎంతసేపు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక్కోసారి స్టోరీ టెల్లింగ్ మీద అనవసరంగా ప్రెషర్ పడుతుందేమో అనిపించింది. హైపోథెటికల్గా జస్ట్ ఇమాజిన్ కె విశ్వనాథ్ గారు ఈ కాలంలో సినిమా తీస్తే ఎంత కళాఖండం అయినా సరే
ల్యాగ్ అని స్లో అని ఒక ట్యాగ్ వేసేసి మనం మాస్టర్ పీస్ని కూడా మర్డర్ చేసేస్తామేమో అని భయం వేస్తుంది. ఇలా ఎందుకన్నానంటే సాగర్ సంగమం, శంకరాభరణం సినిమాల్లో కెమెరా ఎక్కువగా కదలదో, చాలా లాంగ్ టేక్స్ ఉంటాయి, క్యారెక్టర్ల మధ్య జరిగే కాన్వర్జేషన్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు సినిమా స్లో ఉంది, పిక్చర్ ల్యాగ్ ఉంది అనుకుంటే ఒక మాస్టర్ పీస్ని, సినిమాటిక్ మాస్టర్ని డిస్మిస్ చేసినట్టే కదా. అలాగని చెప్పి ఆ మహానుభావుడితో ఇప్పుడున్న వాళ్ళు ఎవరిని నేను పోల్చట్లేదు. కానీ రివ్యూకి, రోస్ట్కి, ట్రోలింగ్కి తేడా లేని ఈ రోజుల్లో డైరెక్టర్ విజన్ని, వాయిస్ని డిస్మిస్ చేయకుండా ఉంటేనే కొత్త రకం కథలు వస్తాయని నేను నమ్ముతాను. మేమేమంటాను, మీ రివ్యూస్కి మేము అగెయిన్స్ట్ కాదు. 10 నిమిషాలు తీసేయచ్చు, 20 నిమిషాలు తీసేయచ్చు అని బ్లైండ్గా రాస్తున్నారు. ఆ 10 నిమిషాలు ఏంటది నువ్వు మెన్షన్ చేయి, మాకు అది లెసన్లా ఉంటుంది. డైరెక్టర్కి మేము చెప్పవచ్చు, సార్ వీళ్ళు 10 నిమిషాలు అన్నారు సార్, మనం అనుకున్నదే రాశారు సార్ వీళ్ళు అని చెప్పడానికి ఆ డిస్కషన్ మాకు హెల్ప్ అవుతుంది. బ్లైండ్ ఊరికనే పెట్టాం కదండి, ఏదో లాజిక్ లింక్ ఉండే పెడతాం. వాళ్ళంతా ఆలోచించి చేస్తాం కాబట్టి వాళ్ళకి కూడా మాకు చిన్న బాధ ఇస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఆనెస్ట్గా చెప్తున్నాను, క్రిటిసిజం ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. కాకపోతే పర్సనల్గా నేను నమ్మేది ఏంటంటే కన్స్ట్రక్టివ్, క్యూరియస్ అండ్ కంపాషనేట్ అప్రోచ్తో సినిమా గురించి మాట్లాడగలిగితే అనవసరమైన నెగిటివిటీ లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. యాక్చువల్గా ఇలా ప్యాషను, కంపాషను అని ఎన్ని కబుర్లు చెప్పినా సరే ఆనెస్ట్గా మాట్లాడుకుంటే ఐ డోంట్ లైక్ వాచింగ్ బ్యాడ్ ఫిల్మ్స్. చెత్త సినిమాలు చూడడం నిజంగానే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ముఖ్యంగా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు మహా అయితే వారానికో సినిమాకి బడ్జెట్ పక్కన పెట్టుకుంటాం. అలాంటప్పుడు మనీని, టైంని ఒక వేస్ట్ సినిమా చూసి వేస్ట్ చేస్తే ఖచ్చితంగా చిరాకు వస్తుంది. కానీ ఇలా నచ్చలేదు అని చెప్పడానికి కూడా ల్యాగ్ ఒక్కటే రీజన్ కాకపోవచ్చు. ఈ టాపిక్తో సంబంధం లేదు కానీ సరదాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కూర బాగాలేదు అంటే ఉప్పు ఎక్కువైంది, కారం తక్కువైంది, మసాలా సరిపోలేదు, సరిగా ఉడకలేదు, ఇలా రకరకాల రీజన్స్ చెప్తాం కదా. అలాగే సినిమా నచ్చలేదు అంటే కూడా ల్యాగ్ ఒక్కటే రీజన్ కాదు. అంటే యాక్టింగ్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, అలాగే ఆ పర్టికులర్ సినిమా చూసేటప్పుడు మన మైండ్ స్టేట్ కావచ్చు, ఏదైనా రీజన్ అవ్వచ్చు. వీడియో స్టార్టింగ్లో అటెన్షన్ స్పాన్ గురించి ఒక టెక్నాలజీ యాంగిల్ మాట్లాడుకున్నాం కదా. ఈ రోజుల్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఏ సినిమా చూడాలో కూడా అల్గారిథమ్సే డిసైడ్ చేసేస్తున్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ పర్సనల్ టేస్ట్ని, ప్రిఫరెన్స్ని కాపాడుకోండి. పాపులారిటీ లేకపోయినా సరే మీ టేస్ట్కి మ్యాచ్ అవుతాయి అనిపిస్తే అండర్ రేటెడ్ జంప్స్ని కూడా ట్రై చేయండి. ఇందాక చెప్పిన క్యూరియస్, కంపాషనేట్ అండ్ కన్స్ట్రక్టివ్ టోన్తో మాట్లాడుకుందాం. ఒక హెల్తీ ఫిల్మ్ అప్రిసియేషన్ అలవాటు చేసుకుందాం. లెట్స్ లవ్ గుడ్ సినిమా, లెట్ గో ఆఫ్ బ్యాడ్ సినిమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.